ఇది కాలరాట్ వల్లే చనిపోయింది. నేను అక్కడ చెప్పినా కదా వీడియోలో, మొక్క ప్రధాన కాండానికి నీరు పదే పదే తగలడం వల్ల ఇట్లా అవుతుందని. కాలరాట్ వల్ల మొత్తం బెరడంతా చూడు ఎట్లయిపోయింది. బెరడంతా ఇక్కడ చూడు, ఇక్కడ బెరడు ఎట్లుంది మనకు, నీట్గా ఉంది. రాను రాను బెరడు ఏమైపోయింది, పగిలిపోయి ఇక్కడ చుట్టూ బెరడే లేదు. నీకు బెరడే లేకుంటే నీటిని పోషక లవణాలను మొక్కకు తీసుకొని పోలేదు. అర్థమైందే? ఇప్పుడు ఈ బెరడు ఏం చేస్తుంది, నీటిని పోషక లవణాలను పైకి తీసుకొని పోతుంది. నీకు వాటర్ పడి మొత్తం నానిపోయి బెరడంతా మొత్తం కుళ్ళిపోయింది. కాబట్టి నీరు పోషక లవణాలంతగా ఒక్కసారిగా మొక్క ఎండిపోతుంది. 1.5 feet ఈడు ఉండాలి డ్రిప్పర్. అర్థమైందే? అంటే గుబురుకు మధ్యలో ఉండాలి డ్రిప్పరు. అక్కడ నుంచి దాదాపు 1.5 feet దూరంలో ఉండాలి, 1.5 feet దూరంలో ఉండాలి. ఇట్లా మెయిన్ స్టెమ్కు దగ్గర డ్రిప్పర్స్ ఉంటే ఏమవుతుందంటే కాండం పగిలిపోతుంది. ఎక్కువ తడి తగిలి కాండం అనేది పగిలిపోతుంది. ఇక్కడ చూడు ఎంత దగ్గర ఉంది, నీకు చాలా దగ్గర నీళ్లు పడుతున్నాయి. చూడండి, పడుతుంది కదా. నువ్వు ఇదంతా తీసేస్తే కిందంతా మెత్తగా అయిపోయింటుంది, ప్రధాన కాండం అంతా మెత్తగా అయిపోయింటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇప్పుడు పెట్టినావు కదా, ఇట్లా పెట్టాలి. లేదంటే లాటర్ దగ్గర పెట్టి ఈ డ్రిప్పర్ ఇక్కడ, ఆ డ్రిప్పర్ అక్కడ, అంటే దాదాపు 1 feet ఇక్కడ, ఫీట్ దూరంలో ఇక్కడ 1.5 feet వస్తుంది. అర్థమైందే? అట్లా పెడితే నీకు వ్యాధులు రావు. లేదంటే కాలరాట్ వచ్చేస్తుంది. మొక్క ప్రధాన కాండం అనేది నీటితో పదే తడవడం వల్ల కుళ్ళిపోతుంది.